హలో గుడ్ మార్నింగ్ రిపోర్టింగ్ లైవ్ ఫ్రమ్ వ్యూ ఉంది అసలు ఈరోజు న్యూ డే న్యూ టాపిక్ సేమ్ షీ లైవ్ వెల్కమ్ బ్యాక్ యాజ్ దిస్ ఇస్ ప్రకాష్ యూ వాచింగ్ లైవ్ ఫర్ గేస్ ఫెలో మెట్ జోయ్ లుక్ ఎట్ దట్ వ్యూ అసలు క్రేజీ అంటే మామూలుగా లేదు అసలు వ్యూ. ఈరోజు వీఆర్ హెడింగ్ బ్యాక్ టు లాల్ కువా ఫ్రమ్ మున్సియారీ. స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ. ఈ ఫిబ్రవరి జనవరి కానీ వచ్చి ఉంటే మాత్రం ఇక్కడ మొత్తం ఇదంతా స్నోతో నిండిపోద్ది. నేనైతే ఎర్లీగా వచ్చేసాను, నాకు తర్వాత మళ్ళీ కుదురుతలే తెలియదు. ఎక్సైట్మెంట్లో రైడ్ అని కంగారులో వచ్చేసాను, కానీ ఇంకో ఫ్యూ డేస్ కానీ నేను 15 days లేట్ వచ్చాను, మొత్తం స్నోతో నిండిపోయి ఉంటుంది. ఇదే కళ్యాణ ట్రెక్, మున్సియారీలో ఉన్న కళ్యాణ ట్రెక్. దీనికే నిన్న మేము వెళ్ళాం. అదే పైన కనిపిస్తుందండి కళ్యాణ టాప్ అని. ఇక్కడ నుంచే ట్రెక్ చేసి పైకి వెళ్ళాలి. కెమెరా అస్సలు జస్టిస్ చేయకపోయా, కానీ కొంత పాడుకి వేరే ప్రపంచానికి వచ్చినట్టు ఉంది భయ్యా. వేరే ప్రపంచమే ఇంకా. ఒకేసారి అటు చూసి ఇటు చూసారా, కళ్ళు తిరిగిన ఒకేసారి చిక్కనే. బాబరే, చాలా లోతు, ఇంత అంత కాదు. ఇక్కడ ఆపుతాను చూడండి, చాలా లోతు. ఎంత లోతు అంటే అంత లోతు. దేవుడా, రథపాని అని ఒక ఊరు నుంచి అయి ఈ రూట్ వెళ్తుంది. చలి డోంట్ గివ్ దట్ రైడ్ అంట. If I'll get to see something interesting, I'll say this. Check here. Left side కి అమ్మో సింగిల్ లైన్ రోడ్. అప్పుడు నాకైతే గుడ్డుగా వస్తుంది నాకు. అంటే కళ్ళు అక్కడ వెళ్ళిపోతుంది. ఇదేమో చాలా భయంకరంగా ఉంది. నేరో రోడ్ అయితే బాగానే ఉంది, కానీ చాలా నేరో రోడ్స్. చిన్నది ఇటువంటి అయినా కిందకి వెళ్ళిపోతాం అన్నమాట. కొన్ని దగ్గర ప్రొటెక్షన్ ఉంది, కొన్ని దగ్గర ప్రొటెక్షన్ కూడా లేదు. ఆ పక్క ప్రొటెక్షన్ ఉన్నా యువతలే పడవలే. Miyaki forest.
యాక్చువల్లీ ఇవన్నీ వాటర్ ఫాల్ కానీ డ్రై అయిపోయి కొంచెం కొంచెం వాటర్ వస్తుంది మొత్తం. బాగా వచ్చి లాగా వెళ్తున్నాం అన్నమాట. అంటే ఒకటే చెప్పాను కదా, ఇలా ఉండిపోవడమే. ఇంకా అది చూస్తూ ఉండిపోతే ఇలాగ ఫోకస్ చేయలేము. సో ప్లీజ్ అవాయిడ్, అదప్పుడు మీరు చూసి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తుంటారు కాబట్టి ప్లీజ్ అవాయిడ్ లుకింగ్. అట్టే చూస్తూ మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళలేరు. సో ప్లీజ్ అవాయిడ్, ఫోకస్ ఆన్ డ్రైవ్. రోడ్ మీద ఫోకస్ పెట్టింది డ్రైవ్ చేస్తున్నప్పుడు. కాబట్టి బండి న్యూట్రల్ లో పెట్టి ఇప్పుడే ఇంజన్ ఆపాను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి. ఇప్పటి వరకు నేను హెల్మెట్ స్ట్రాప్ పెట్టలేదు. నేను ఏంటి ఇక్కడ ఇలా ఊపి అని తర్వాత నోటీస్ చేస్తే స్ట్రాప్ పెట్టుకోలేదు. సో డోంట్ ఫర్గెట్ దట్ యు వేర్ హెల్మెట్. ఇది ఇంపార్టెంట్. అసలు స్ట్రాప్ పెట్టుకోకపోతే మీరు హెల్మెట్ పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటే. సో డోంట్ డూ ద సేమ్ మిస్టేక్. నేను అన్నోటీస్ చేసింది మీరు మాత్రం నోటీస్ చేయండి. మీరు ఎప్పుడైనా సరే హెల్మెట్ ధరిస్తే, బేసిక్ ఉంటే స్ట్రాప్ మాత్రం పెట్టుకోండి. డోంట్ డూ ది సేమ్ మిస్టేక్. మీరు అనుకోవచ్చు ఇదేంటి రైడింగ్ గేర్స్ వేసుకోకుండా తిరుగుతున్నాడు అని. రైడింగ్ గేర్ వేసుకోకుండా వచ్చాను. సో ఐఎమ్ రైడింగ్ సేఫ్, బట్ స్టిల్ షూస్ అయితే ఉన్నాయి, హెల్మెట్ అయితే ఉంది, వింటర్ గ్లాసెస్ వేసుకుంటున్నాను. సో కొన్ని సేఫ్టీ రూల్స్ పాటించి వెళ్తున్నాను. యూ డోంట్ డూ ద సేమ్ థింగ్. మీరు లోపల మన డెకెట్లాన్లో ఇన్నర్ థర్మల్ లైన్స్ వస్తుంది, ఇప్పుడు వేసుకుంది కదా, ఇది సేమ్ ఇలానే. ఈ లైనర్ వేసుకుని మీరు వేసుకోవచ్చు. లేదంటే వింటర్ది రైనాక్స్ది ఒకటి వస్తుంది, నాకు అది దొరకలేదు రైనాక్స్ది. లేకపోతే అదే కొనుక్కొని దాని మీద వేసేవాడిని నేను. సో యా, దట్స్ ద సీన్. ప్రజెంట్ అయితే మా ఆవిడ మెడిసిన్ కొనడానికి వెళ్ళాడు స్ట్రెప్సిల్స్, దానికి ఆగాను. క్రిస్టల్ క్లియర్ వాటర్. ఎంత క్లియర్ ఉందంటే క్రేజీ అసలు. యాడ్ ఉంది అట్లా. నాకు 4-5 days నా ప్రాపర్గా స్టే చేస్తే మొత్తం మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. క్రేజీ అసలు. అట్లా ఆల్ఫా టైప్. చూడండి ఎలా వెళ్తుంది. ఆ తమ్ముడు గ్రేట్, ఎందుకంటే నాది అడ్వెంచర్ బండి, వాటి అది కూడా కాదు, వాటి గ్లామర్ 125 అయినా సరే దూరంగా తొక్కుతున్నాడు. కరెంట్లీ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, మట్టి చేస్తుంది.
This started from మున్సియారీ నుంచి బెరింగా నుంచి ఇప్పుడు జాగేశ్వర్ ధామ్ నుంచి ఆల్మోరా నుంచి నైనితాల్, హల్ద్వాని, లాల్ కువా అలా అనమాట వెళ్తున్నాం. ఇది 300 కిలోమీటర్స్ రైడ్. ఇది మొన్నటిది అయితే 371, అదైతే డబుల్ లేన్, ఇదైతే సింగిల్ లేన్. సో ప్రిటీ మచ్ ఇప్పటికీ 159 కవర్ అయింది, ఇంకా 145 మిగిలి ఉంది. కరెంట్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 20 మినిట్స్లో రీచ్ అవుతాం. వాడు కాలనీలో అది రికార్డ్ చేయడానికి నాట్ అలౌడ్, కెమెరాస్ నాట్ అలౌడ్. సో ఇప్పుడే రైడ్ అప్డేట్ ఇస్తున్నాం. ఇట్స్ ఆల్మోస్ట్ 9:52. అనుకున్న టైంలోనే రీచ్ అయిపోయాం. ఏమో అనుకున్నాం కానీ కుర్రోడు డ్రైవింగ్ అయితే ఎక్సలెంట్ చేస్తున్నాడు. అస్సలు అనుకోలేదు నా బండితో పాటు సేమ్ లెవెల్ ఆఫ్ పేస్ కాంపిటీషన్, ఆన్ టైం, ఆన్ పాయింట్. కుర్రోడికి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు కానీ వెనక తీస్తున్నాడు. అది మ్యాజిక్. 600 కిలోమీటర్, 600 ఏంటి, 300, 371, 670, మొత్తం అరౌండ్ 700 కిలోమీటర్స్ రైడ్. హెవీ రైడ్, హెవీ అడ్వెంచర్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్. అండ్ క్విక్ లెర్నర్. ఎంత క్విక్ లెర్నర్ అంటే కర్వ్స్ అండ్ ఎరగ తీసట. మొన్న అయితే వాడికి లైట్స్ లేవు, వాటి ఆక్స్ లైట్స్ లేవు, అయినా సరే క్రేజీ డ్రైవ్ చేశాడు. కొంచెం ఇది చేస్తున్నాడు, కొంచెం డౌట్ పడుతున్నాడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో, బట్ ఎక్సలెంట్ డ్రైవింగ్. ఫైనల్లీ వీ కంప్లీటెడ్ మున్సియారీ ట్రిప్. ఇట్స్ అవర్ ఫస్ట్ ట్రిప్, వాడిది నాది బండి మీద. ఫస్ట్ ట్రిప్ టుగెదర్, బెహ్రా బ్రదర్స్. ఓకే చలో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ రిమైనింగ్ ఇటు చెప్తాడు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అన్నయ్య గట్టిగా ఇది గట్టిగా అంటే గట్టిగా అరుస్తూ, ఆడమంటే గట్టిగా అని అరిచాడు వీడు. వీడు నా అన్నయ్య. He's been into riding from many years and I'm recently joined here and I'm still learning, but the trip was excellent. Any clips you have already seen at this point, you have already seen everything. Keep supporting, keep liking, keep sharing this video, and the wrap up will be done by himself, the vlogger himself. ప్లీజ్ కంటిన్యూ. గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పార్టీకి ఈ వ్లాగ్ కానీ మీరు చూస్తూ ఉంటే ఎంత అడ్వెంచరస్ మేము చేసామని అర్థం అవుతుంది. అసలు మేము కూడా అనుకోలేదు ఇంత అడ్వెంచరస్ రైడ్ ఉంటుందని. అసలు అన్ప్లాన్డ్, ప్రతిదీ రైడ్ ఒకటే ప్లాన్ చేసాం కానీ రూట్ వే అంతా ఇట్స్ వెరీ క్రేజీ. ఘాట్ అండ్ ఆల్, ఇట్స్ లైక్ వెరీ క్రేజీ ఎక్స్పీరియన్స్. లైఫ్ టైమ్ మెమరబుల్ అండ్ ఇట్స్ అవర్ ఫస్ట్ రైడ్ కాబట్టి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. So thank you for watching. Keep supporting, keep loving, keep sharing. Stay alive, stay kicking. Take care. Say bye. Bye.